న్యూస్ 9 టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూపర్ 6 అంటూ మరొకసారి మోసం చేయడానికి బాబు వస్తున్నాడని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. మేమంతా సిద్దంపేట కర్నూలు జిల్లాలో నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు నీరాజనాలు పలికి స్థానికులు. అనకాపల్లి 83వ వార్డులో కార్పొరేటర్ జాజుల దంపతులతో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. గడప గడపకు వెళ్లి సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలన చూసి ఓటు వేయాలని కోరిన భరత్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తణుకులో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కూటమి ఉమ్మడి అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ. విశాఖపట్నం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఉమ్మడి అభ్యర్థి. ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన తన అనుచరులతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సీఎం రమేష్. సూపర్ 6 అంటూ మరొకసారి మోసం చేయడానికి బాబు వస్తున్నాడని మీకు మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగిందో ఆలోచన చేయండి సీఎం జగన్ అన్నారు. 3వ రోజు కర్నూలు జిల్లా కొడంబూరులో మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించిన సీఎం జగన్ కు దారి పొడవునా బారులు తీరిన గ్రామస్తులు బస్సుపైకి ఎక్కి ప్రజాభివందనం చేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. మళ్లీ ఇదే ముగ్గురు కలిసి మళ్లీ మోసం చేసేందుకు ఈరోజు సూపర్ 6, సూపర్ 7 అంటూ కొత్త మోసాలతో రంగురంగుల మేనిఫెస్టో తెచ్చేందుకు అడుగులు వేస్తున్నారన్నారు. ఈ ముగ్గురు కలిసి ప్రతి ఇంటికి కేజీ బంగారం, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట. ఆలోచన చేయమని అడుగుతున్నాను. రాజకీయాల్లో ప్రతి నాయకుడికి విలువలు, విశ్వసనీయత ఉండాలి. కానీ ఈరోజు మోసం చేయడానికి, కుర్చీ ఎక్కడానికి, ఏ గడినైనా తినడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కుర్చీ కోసం ఏదైనా చేసే అధ్వాన పాలకులు మనకు కావాలా? దీని గురించి ఆలోచన చేయమని కోరుతున్నామని జగన్ పేర్కొన్నారు. మళ్ళీ మోసం చేసేందుకు ఈరోజు సూపర్ 6 అట, ఈరోజు సూపర్ 7 అట. కొత్త మోసాలతో, కొత్త పదాలతో మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో తీసుకొచ్చేందుకు వీళ్ళు ముగ్గురు కూడా అడుగులు వేస్తా ఉన్నారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్తా ఉన్నారు. ఈసారి ఈ ముగ్గురు కలిసి సూపర్ 6 అట, సూపర్ 7 అట. ప్రతి ఇంటికి కేజీ బంగారం అట, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలలో ఉన్నప్పుడు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, ప్రతి కార్యకర్త కూడా అదిగో మా నాయకుడు, తానే మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకొని అదిగో మా నాయకుడు అని చెప్పే విధంగా నాయకుడు ఉండాలి. విలువలు ఉండాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉండాలి. కానీ ఈరోజు మోసం చేయడానికి, కుర్చీ ఎక్కడానికి, ఏ గడ్డైనా సరే తినడానికి సిద్ధం అని అంటా ఉన్న ఇలాంటి అధ్వానమైన పాలకులు ఈ రాష్ట్రానికి కావాలా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అనకాపల్లి జీవీఎంసీ 83వ వార్డు కార్పొరేటర్ జాజుల ప్రసన్న లక్ష్మి, జిల్లా కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో మిర్యాల కాలనీలో అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మలసాల భరత్ కుమార్ గడప గడపకు వెళుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాల గురించి వివరిస్తూ మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా బూడి ముత్యాల నాయుడిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. జగనన్న పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, జిల్లా అధికారి ప్రతినిధి మల్లబుల్లి బాబు, గొల్లవెల్లి శ్రీనివాసరావు, మలసాల కిషోర్, కలగున్నయ్య నాయుడు, పెద్దిశెట్టి గోవిందు, నర్శెట్టి మధు, అరిటాకుల రత్నకుమారి మరియు 83వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. గుర్తు ఫ్యాన్, అభ్యర్థి మలసాల భరత్ కుమార్.
అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ మహాశైలకు ఆ బ్రిడ్జి కింద ఉంది బండి జై జై భారత్ జై భారత్ జై జై భారత్ జై భారత్ జై జై భారత్ వర్ధిల్లాలి 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 ఓకే సార్ రెండు ఎమ్మెల్యే ఎంపీ ఓట్లునే చెప్పండి మన చిట్లన్నీ చేయించుకోవచ్చు దగ్గర అసలైన అభివృద్ధి సిసలైన సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తనకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అరిమిలి రాధాకృష్ణ అన్నారు. తణుకు పట్టణంలోని టీడీపీ కూటమి ఎన్నికల కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ అభిమానులు తీసుకుని వచ్చిన భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా అరిమిలి రాధాకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం దిశగా తెలుగుదేశం ప్రస్థానం సాగుతోందని వివరించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తుందని ఆయన గుర్తు చేశారు. ఎస్సీలు బీసీలను ఎమ్మెల్యే మంత్రులుగా తీర్చిదిద్దిన పార్టీ టీడీపీ అని ఆయన వివరించారు. అప్పట్లోనే ₹2 కిలో బియ్యం, పేదలకు పక్కా ఇళ్ల వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎన్టీ రామారావు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అరిమిలి రాధాకృష్ణ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని ప్రారంభించి కేవలం 9 నెలల్లో రాష్ట్రం అంతా కూడా చైతన్య రథం మీద ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని చేరువ చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజు ఢిల్లీ వీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని ప్రజలకి సింహాచల అప్పన్న స్వామిని అనకపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం సింహగిరిపై సుదర్శన నరసింహ మహాయజ్ఞంలో సీఎం రమేష్ పాల్గొన్నారు. సింహాచల అప్పన్న స్వామి దర్శనం అనంతరం సీఎం రమేష్ అనకపల్లిలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ అనకపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా స్వామి ఆశీస్సులు తీసుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారని తెలియజేశారు. స్వామివారి అనుగ్రహం తమపై ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. 3వసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మళ్లీ గెలుస్తారనే విశ్వాసం ఇక్కడ లభించిన ఆదరణ చూస్తే తెలుస్తుందని సీఎం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. రమేష్ వెంట బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు తదితరులు ఉన్నారు. అనకాపల్లి పార్లమెంట్ ఢిల్లీ ఈ ప్రచారానికి పోయే ముందుగా ఇక్కడికి వచ్చి సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దర్శనం, అలాగే ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామి ఆశీస్సులు తీసుకుని పార్లమెంట్ ఎలక్షన్ పని మొదలు పెట్టమని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు అందరి ఆదరణ, ప్రజల్లో స్పందన చూస్తే ఆ స్వామి ఆశీస్సులు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాకు స్వామి ఆశీర్వాదాలు ఉంటాయి, అనకాపల్లి ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ర్యాలీగా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత మిగతా విషయాలను చెప్పాలి. అనపర్తి నియోజకవర్గం రామవరం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటికి అధిష్టానం ఆదేశాలతో టీడీపీ నేతల శ్రేణులు వచ్చి చర్చలు జరిపి బుజ్జగింపు అనంతరం బయటకు వచ్చిన టీడీపీ నేతల్ని టీడీపీ శ్రేణులు నిలదీశారు. అనపర్తి టికెట్ టీడీపీకే కేటాయించాలంటూ నినాదాలు చేస్తూ టీడీపీ నేతల ముందు బైఠాయించి అనపర్తి టికెట్ టీడీపీకే కేటాయించాలంటూ నినదించారు. సుజనా కృష్ణ రంగారావు మాట్లాడుతూ 2 రోజుల్లో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, అంతవరకు కార్యకర్తలు సమన్వయంతో ఉండాలి అని పేర్కొన్నారు. బీజేపీకి మరో చోట సీటు కేటాయించి అనపర్తికి టీడీపీకి ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
అనపర్తి సీటు టీడీపీకి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనని దానిలో భాగంగానే మొదటి లిస్టులో రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించారన్నారు. అయితే అనూహ్యంగా బీజేపీ కూటమిలో చేరాక అనపర్తి సీటు వారి కోరారన్నారు. అయితే అనపర్తి సీటు విషయమై చంద్రబాబు బీజేపీ అధిష్టానంతో మాట్లాడాక వారు అనపర్తి సీటు తీసుకునేందుకు సుముఖత చూపలేదని, అయితే తాజాగా విడుదల చేసిన లిస్టులో అనపర్తి సీటు బీజేపీ అభ్యర్థిని ప్రకటించారన్నారు. 2 రోజులు కార్యకర్తలంతా ఓపికతో సమన్వయంగా ఉండాలని అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జోన్ 2 కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ సుజనా కృష్ణ రంగారావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చిన్న రాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు, గన్ని కృష్ణ, టీడీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామకృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మరి అనపర్తి మూలారెడ్డి గారు గత 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా ఉన్నది. ఈయన ఆశించాడు. సీటు కూడా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయడం జరిగింది. మధ్యలో మరి బీజేపీ పొత్తులో భాగంగా మరి ఈ సీటు బీజేపీ కావాలని పొట్టాడతాం బీజేపీకి అనౌన్స్ చేసుకోవడం జరిగింది. దాని మీద ఈ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఎందుకంటే మా తెలుగుదేశం మొదటి నుంచి కుటుంబం అంతా కూడా పనిచేస్తుంది. ఒకే రెడ్డి సామాజిక వర్గం గుంటూరు జిల్లా వరకు ఉంది. మాకు ఇవ్వాలి న్యాయం. ఎందుకంటే మేము కూడా 20-30 కేసులు మా మీద పడ్డాయి. అందరి మీద కార్యకర్తల మీద కూడా కేసులు పడ్డాయి. ఇంత ఫైట్ చేసిన వ్యక్తికి సీట్ లేకపోవడం బాధాకరంగా ఉందని చెప్పి కార్యకర్తలందరూ చెప్పారు. బుచ్చి చౌదరి గారు, నేను, అలాగే రంగారావు గారు, సుజనా రంగారావు గారు, జోగేశ్వరరావు గారు అందరూ వచ్చాం. వాళ్ళందరితో మాట్లాడాం. ఇది చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్తాం. ఇటు పరిధిలోని ఇక్కడ కసింకోట మండలం కొత్తపల్లి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ సోదరి మాధురి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా కొత్తపల్లి గ్రామంలో గడప గడపకు వెళ్తూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి వివరిస్తూ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ సోదరి మాధురి మరియు మలసల అనురుత మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే రాష్ట్ర సీఎంగా జగన్ అన్నను, అనకాపల్లి ఎమ్మెల్యేగా భరత్ అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మలసల భరత్ కుమార్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్న వెంటనే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ ను, ఎంపీ అభ్యర్థి మూడి ముత్యాల నాయుడును గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కొత్తపల్లి సర్పంచ్ కన్నం శాంసన్, అద్దెపల్లి శ్రీను, మలసల అనురాధ, కరక సోమనాయుడు, నీటిపల్లి లక్ష్మి, కలిగట్ల అప్పలస్వామి నాయుడు, గొంతిన శివ, చిన్నబాబు, బి చెల్లయ్య నాయుడు, గొంతిన నాగేష్, బుదిరెడ్డి, రాజేశ్వరరావు మరియు కొత్తపల్లి గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 40 సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి. ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేసి అన్నయ్యకి మరి ఎమ్మెల్యేగా వచ్చింది. ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అన్నయ్య నెలైనా గెలిపించాలి. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మర్చిపోకూడదు. మనం తక్కువ ఇంట్లో మనిషిలాగా ఇలా నడిచలు ఎత్తే మనం ఇల్లు రాగలం, మనం కష్టమేదని చెప్పగలం. ఎక్కడో బయట కాకుండా మన పక్క ఊరు 40 సంవత్సరాల తర్వాత మన పక్క ఊరు మగోడు 40 సంవత్సరాలు మంచి వ్యక్తి, మనం ఒక్కరమే గెలిపించే బాధ్యత మన అందరి మీద ఉంది. నిరుద్యోగ కుర్రాల గురించి ఆలోచించి మనం అందరం కూడా సపోర్ట్ చేసాం. ఈసారి అన్నయ్యకి ఎమ్మెల్యేగా వచ్చింది. మరి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద. పేద ప్రజల గుండె చప్పుడులోంచి పుట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ అని, అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. పిఠాపురంలో 42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు స్వీట్లు పంచారు. దాన్ని శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జటంగి గ్రామంలోని స్థానిక హోలీఘాట్ వర్షిప్ ప్రార్థన మందిరంలో శుక్రవారం ఉదయం భక్తి శ్రద్ధలతో వ్యాఖ్య సందేశం ప్రార్థన నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువలో ప్రజల కోసం చేసిన త్యాగాన్ని వక్తలు గుర్తు చేశారు. శాంతీకరణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవాదయ సోదరభావం ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉందని పలువురు అన్నారు. క్రీస్తు త్యాగాల జ్ఞాపకంగా జరుపుకున్న గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మీరే మాట్లాడి ప్రభా ఈ యొక్క మాటల్ని ప్రభావం మా హృదయాలలో భద్రపరుచుకుని ముందుకు సాగడానికి చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొత్త వేదనలో శోధనలో బాధలుండవు, అంతా ఆనందమే. అక్కడ అట్టి విధంగా మనం కూడా ఏం చేయాలంటే నిత్యత ప్రవేశం కోసం మనం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి మనం ఎప్పుడు దేవుని యొక్క వాక్యం మీద దేవుని యొక్క సహవాసంతో మనం సహజీవనం చేసేవాడిగా చేసేవాడిగా మనం ఉండాలన్నమాట. అలాగే ఇంకో కోణంలోకి వెళ్తే మరి రెండో కోణం ఏంటంటే ఆయన యేసుప్రభువుకి అది కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్ అలమండ సత్యవతి ఆమె భర్త కౌన్సిలర్ అలమండ చెలమయ్యలను పత్తిపాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పరుపుడు సత్యప్రభ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ కౌన్సిలర్ను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నామని, మా అనుచరగణం అభిప్రాయం తీసుకుని త్వరలోనే తెలియజేస్తామని జవాబు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదునూరి మురళి, రాజు, సక్కిరెడ్డి విజయబాబు, బోదిరెడ్డి గోపి, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, జ్యోతుల పెద్దబాబు, సూతి భూరయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఏదైతే నిన్న మన ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ గారు అలమండ సత్యవతి గారు, అదేవిధంగా అలమండ చెల్లయ్య గారు నిన్న పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. దాని పరిణామంలో వారిని మేము మా పార్టీలోకి ఆహ్వానించడానికని ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం పిఠాపురం రానున్నారు. ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయనున్న పిఠాపురం నుండే ఎన్నికల శంఖరావాన్ని పూరించనున్నారు పవన్. 3 రోజుల పాటు పిఠాపురంలో పర్యటించనున్నారు పవన్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తొలుత పిఠాపురం పాదగయ క్షేత్రంలోని కుకుటేశ్వర స్వామిని, రాజరాజేశ్వర అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకుంటారు. అలాగే తన ప్రచారానికి వినియోగించే వారాహి వాహనానికి పూజలు చేయించి దానిపై తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు పవన్. అలాగే దత్తాత్రేయ స్వామిని, శ్రీ వల్లభ స్వామిని, పొన్నాడ బషీర్ బీబీని దర్శించుకుంటారు. శనివారం సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో వారాహి విజయయాత్ర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన విషయమై ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. రేపటి నుంచి వారాహి యాత్ర పిఠాపురం నుంచి పునఃప్రారంభం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం, అదేవిధంగా ఇక్కడి నుంచే వారాహి విజయయాత్ర మరియు ఎన్నికల శంఖారావం పూరించడం జరుగుతుంది. రేపు చేబ్రోల్లో వారాహయాత్ర మీటింగ్ ఉండబోతుంది. దాని తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఈ 3 రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉంటారు. పలు చోట్ల ఆయన వెళ్ళడం జరుగుతుంది. పలువురు పెద్ద పెద్ద నాయకులందరితో కూడా కలవడం జరుగుతుంది. ప్రజలతో మమేకం అవడం జరుగుతుంది. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పత్తిపాడు నియోజకవర్గంలోని వైసీపీ పార్టీకి పెరుగుతున్న బలాన్ని చూసి ఓర్వలేక పక్క పార్టీ నాయకులతో కలిసి లేనిపోని సాకులతో పార్టీల మార్పుకు కల్లబొల్లి మాటలతో మారడం తగదని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు మాట్లాడుతూ ఏదైతే పక్కన నియోజకవర్గం నుండి వచ్చిన నాయకుడు అంటున్నారే ఆయన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి అని, ఆయన జిల్లాలో ఎక్కడైనా తిరిగే అవకాశం ఉందని అన్నారు. స్థానికంగా నా బంధువు ఆయన వైసీపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారని, స్థానిక నగర పంచాయతీలో పార్టీని తుంగలోకి తొక్కే ప్రయత్నం గత కొంతకాలంగా జరుగుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ కుంటి సాకు చూపి పార్టీకి రాజీనామా చేశారని, పార్టీ గుర్తుపై గెలిచిన పదవులు అవసరం కానీ పార్టీ అవసరం లేదా అంటూ వారు ఎద్దేవా చేశారు. పత్తిపాడు నియోజకవర్గం రూపురేఖలే మారిపోయి రాబోయే ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని తీర్పు ఇవ్వబోతున్నారు పత్తిపాడు నియోజకవర్గ ప్రజలు. పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల నాయకులు కూడా ఒక వినూత్నమైన తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. అది వరుపుల సుబ్బారావు గెలుపు. వరుపుల సుబ్బారావు ఎమ్మెల్యే గెలిపించే దిశగా ఖచ్చితంగా 2000 ఎన్నికల్లో ప్రజలందరూ కూడా, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కంకణం కట్టుకున్నారు. ఎట్టి వరుసలో ఇక్కడ వైఎస్ఆర్
మానవాళిని వారి పాపాల నుండి రక్షించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు తనను తాను సంతోషంగా త్యాగం చేసుకున్న పవిత్రమైన రోజున గుడ్ ఫ్రైడేను పిఠాపురంలో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. క్రీస్తు శిలువ వృత్తాంతాన్ని దృశ్య రూపకంగా పురవీధుల్లో చేపట్టిన ప్రదర్శన కళ్ళు సమర్పింపజేసింది. పిఠాపురంలో గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. చర్చిలకు వెళ్లి ఉపవాస ప్రార్థన చేశారు. క్రీస్తు ఆరాధన చేశారు. చర్చి ఫాదర్లు చెప్పిన బైబిల్ వ్యాఖ్య సందేశాలు విన్నారు. కాగా ఎస్ఎఫ్ఎస్ ఆర్సీఏ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు శిలువ వృత్తాంతాన్ని దృశ్య రూపకంగా తెలియజేస్తూ యేసుక్రీస్తును స్తుతిస్తూ పురవీధుల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన చూపర్ల కళ్లను సమర్పింపజేసింది. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ కిరణ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్రీస్తు సంఘాల విశ్వాసులు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పన్నెండవ స్థలము యేసునాథుడి సేవలో పొందుట. యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. మరణించుటను ధ్యానించడము గాక. నా వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావలసి ఉండెను, ఆయనను మీ మరణము చేత నన్ను రక్షించితిరి. అప్పగించుచున్నాను. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును. కాకినాడ పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు స్థానం కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థినే విజయం సాధిస్తారని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ప్రకటించారు. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సమస్యలపై ప్రత్యేకమైన మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు జనసేన అభ్యర్థి పంతం నానాజీ తెలియజేశారు. శుక్రవారం కాకినాడ రూరల్లోని రమణయ్యపేటలో ఉన్న ఇటీవల టీడీపీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శిగా నియమితులైన వాసిరెడ్డి యేసుదాస్ ఇంటి వద్ద విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాలు కూటమి బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నురుకుర్తి వెంకటేశ్వరరావు, జనసేన టీడీపీ బీజేపీ నేతలు బసవ ప్రభాకర్ రావు, సిరంగు శ్రీనివాస్, మాధవరపు శ్రీనివాస్, జంక్షన్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి గంటాపదంగా చెప్పగలదును, ఎప్పుడైనా కూర్చొని చెప్పగలదునని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రిజర్వేషన్ విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ తెలుగుదేశం పార్టీ పనిచేసింది. ఇప్పుడు దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కలిసి కాకినాడ నగర్ గ్రామీణ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా చెల్లూరు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా పుట్ట భాస్కర్లు సుమారు 80% మెజారిటీ ఓటింగ్తో విజయం సాధించారు. శుక్రవారం స్థానిక రంగనాయ నాయుడు వీధిలో ఉన్న విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం భవనంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియ నిర్వహణ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బులియన్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నెల్లిపూడి ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. ప్రశాంత వాతావరణంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల్ని ఉదయ్ భాస్కర్ అధికారికంగా వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చెల్లూరి సత్యనారాయణ, పుట్ట భాస్కర్లు కాకినాడ నగర గ్రామీణ విశ్వ బ్రాహ్మణ సంక్షేమం సంఘం ప్రతిష్టను మరింత వ్యాప్తి చెందే విధంగా సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్, నెల్లిపూడి వెంకటేశ్వరరావు, చేబ్రోలు రాఘవ, తామరపల్లి శ్రీను, అనుమంచి నాబోసు రుద్ర, ధర్మారావు, ఎం నరసింహారావు, నరవ శ్రీనివాసరావు, పొన్నడ బ్రహ్మానందం, కనికి ప్రసాద్, గోడు సత్యబాబు, నాబోసు శివబాల, మంగపతి, ప్రిల్యానం శ్రీనివాస్, శ్రీశైలం ప్రసాద్, బంగారు అప్పలాచార్యులు ఉన్నారు. ఏపీ బులియన్ అసోసియేషన్ ఈసీ మెంబర్ని, అలాగే ఈరోజు సభకి అధ్యక్షత వహించాను. ఈరోజు జరిగిన విశ్వబ్రాహ్మణ సంఘ ఎన్నికల్లో భాగంగా 31 మంది ఓట్లకు గాను 25 మంది అంటే 80% ఓటింగ్ పోల్ అయిందండి. అందులో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూపర్ 6 అంటూ మరొకసారి మోసం చేయడానికి బాబు వస్తున్నాడని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. మేమంతా సిద్దంపేట, కర్నూలు జిల్లాలో నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు నీరాజనాలు పలికి స్థానికులు. అనకాపల్లి 83వ వార్డులో కార్పొరేటర్ జాజుల దంపతులతో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. గడప గడపకు వెళ్లి సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలన చూసి ఓటు వేయాలని కోరిన భరత్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తణుకులో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కూటమి ఉమ్మడి అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ. విశాఖపట్నం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఉమ్మడి అభ్యర్థి.
ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన తన అనుచరులతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సీఎం రమేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.